మా స్టెప్పులేసిన మాజీ మంత్రి గారు శ్రీరామనవమి నాడు జరిపిండి ఈ సామూహిక లగ్గాలు అన్నట్టు మీరు కనిపెడుతున్నారో లేదో కానీ నడమ 70s దగ్గర అయిన వాళ్ళు 70s దాటిన సీనియర్ సిటిజన్లు అయిన లీడర్లు కొంతమంది మస్తు జోరు మీద ఉంటున్నారు. ఏంది గా మల్లారెడ్డి ముచ్చట్నా లేకుంటే మళ్ళా గా అంబర్పేట హనుమంతు తాత ముచ్చట్నా గదే చెప్తుంటారులే అని చెప్పి అనుమానం పడుతున్నారులే. అట్లా అనుకుంటే మీ గెస్సు తుస్సైనట్టే. ఎందుకంటే వచ్చింది మల్లారెడ్డి సార్ కాదు, విఎస్ తాత కాదు, మనకు బాగా ఏరుకున్న ఒక మాజీ మంత్రి గారు. ఇక చూడురి 70sలో అడుగు పెట్టిన సీనియర్ మాజీ మంత్రి గారి స్టెప్పులు ఎట్లా జోరున్నాయో. కొంతమంది గుర్తు పట్టే ఉండొచ్చు ఈ పాటికే స్టేజ్ మీద స్టెప్పులు ఎత్తున్న ఈ సీనియర్ సిటిజన్ ఎవలో. గాసారే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మాజీ మంత్రి కమ్ ప్రజెంట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబరు రఘువీరారెడ్డి సారే స్టేజ్ మీద కోలాటం ఆడుతుండు. సొంతూరైన సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మొన్న రాములవారి కళ్యాణం చేపించి 24 పేద జంటలకు సామూహిక కళ్యాణాలు కూడా జరిపించిండు పల్లె పని అన్నట్టు. 24 జంటలకు కొత్త బట్టలు పెట్టి పుస్తే మాటలు కూడా సారే స్వయంగా చెప్పించిందట. తర్వాత అక్కడ పెట్టిన కల్చరల్ ప్రోగ్రాంలలో ఇట్లా కోలాటం ఆడిండు జరసేపు. వెనకట వీళ్ళ పెద్ద నాయనంలో జమానాలకెళ్ళి నడుతుందట. పెళ్లిడికి వచ్చిన పేదింటోళ్లకు సాయం చేసి పెళ్లి చేసే ఈ పద్ధతి. ఈ అదివరసంది ఇప్పటిదాకా 4500 మందికి లగ్గాలు చేసిరట వీళ్ళ ఫ్యామిలీ తరఫున. కానీ ఆ ముచ్చటేమో కానీ 70 ఏజ్ల స్టెప్ వేసిన 17 ఇయర్స్ టీనేజ్ పిల్లగాళ్ళ లెక్క ఎంత యాక్టివ్ గా డాన్స్ స్టెప్లు ఎత్తుండలే. ఈ నడమ విఎస్ తాత, మల్లారెడ్డి సారు, ఈ రఘువీరారెడ్డి సార్ అసలు సీనియర్ లీడర్లు అంతా ఫుల్ జోషి మీదనే కానొస్తున్నారు పో.